వాళ్ళ వాళ్ళ వాస్తు సరిదిద్దుకోవచ్చుగా. మీరు అన్న లెక్కల ప్రకారం వాస్తు వల్ల ధనము అన్నీ వస్తుంటారు కదా, ఆ పండితులే వాస్తు సరిగా లేదంటారా వాళ్ళకు? వాళ్ళకే దరిద్రులు, వాళ్ళ భవంతులు ఆడ కట్టుకుంటారు. వాళ్ళు మంచి వాస్తు అనుసరిస్తారు. ఎక్కడే మీరు పండితుల దగ్గరికి వెళ్ళండి, వాళ్ళ ఇల్లు చూడండి, మీకు కొద్ది స్థలాలు ఉంటాయి. ఏదో వాళ్ళ కొడుకులు, అల్లుళ్ళు, లేకపోతే కూతుళ్ళు బాగా విద్యావంతులై మంచి భవనాల్లో ఉండొచ్చు, కానీ అసలే పండితులకి ఏమవుతుంది, 100 గజాల లోపే ఉంటుంది వాళ్ళకి. కాబట్టి మీరు పరిశీలించుకోండి. వాళ్ళ అభివృద్ధి చెందుతున్న పిల్లలను చూసి పెద్ద బిల్డింగ్ ఉంది కదా, కారు ఉంది కదా ఈ పంతులకి అనుకోవద్దు మీరు. కాబట్టి ఇది సత్యం. ఇది ఇంకో రకంగా చెప్పాలంటే పూర్వం నానుడు పదం ఉంది, సరస్వతి ఉన్న చోట లక్ష్మి ఉండదు. పండితులు ఎవరైతే మహాపండితులు ఉంటారో వాడికి దరిద్రమే ఉంటుంది అని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ శాస్త్రాన్ని దరిద్రం అనుభవించినా కూడా ఈ శాస్త్రాన్ని గౌరవపూర్వకంగా 10 మందికి చెప్పాలని, 10 మందితో ఏదవుతుందో ప్రశంసలు అందుకోవాలని ఈ శాస్త్రాన్ని ఇవాళ రేపు అందుతూ నేర్చుకుంటూ ముందుకెళ్తున్నారు పండితులు. ఇవాళ రేపు శాస్త్రాలు చెప్పేటోడికి పిల్లలు ఆడపిల్లలు ఇవ్వడానికి కూడా వెనకాడుతున్నారు. అయ్యా పురోహితులు గారు ఏం చేస్తాడే, పురోహితుడే వద్దా అంటున్నారు. చెప్పులు కుట్టేటోడికైనా ఇస్తాం మేము, పురోహితులకి పోవా అంటారు. ఎందుకే అంటే ఆషాఢ మాసాలు, శ్రావణ మాసాలు 4 మాసాలు బంద్ ఉంటుంది, ఇంట్లో తిండి ఉండదు, ఎందుకే మా పిల్లల్ని అక్కడ ఇవ్వటం, ఇవ్వమేమో అని ఖరాఖండిగా చాలామంది ఈ రోజున వివాహం కానటువంటి వాళ్ళు పండితులు కానీ, వేద పండితులు కానీ, పురోహితులు కానీ చాలామంది వయసు మళ్ళిన వాళ్ళే వివాహాలు అవుతున్నాయి. కాబట్టి ఇది వాళ్ళు మోసం చేస్తారని అనుకోవద్దు, వీళ్ళని మోసగించడానికి ప్రయత్నం చేస్తారని అనుకోవద్దు. మీరు కట్టుకునే కోట్లు లక్షలు బిల్డింగ్ ముందు మీరిచ్చేది అవుతుందో తొణవో పణవో వాళ్ళకి ఎంతండి? ఒక రకంగా చెప్పాలంటే ఆ యొక్క నిర్మాణం జరిగిన కూలీల్లోనూ 1% కూడా మీరు గృహవాసు పండితుడికి ఇవ్వరు. మీరు వాచ్మ్యాన్కి కూడా, ఇంటికి కాపలా కాసి వాచ్మ్యాన్కి సరిపడా కూడా మీరు ఇవ్వరు. కాబట్టి ఈ పురోహితులు, ఈ పండితులు మోసం చేస్తారు అనుకోవటం అనేది భ్రమ. వాళ్ళ కటికి దరిద్రులుగానే ఉంటారు, కానీ వాళ్ళ అనుచితం కాదు. వాళ్ళ పిల్లల మూలాన వాళ్ళు పెద్ద భవంతులు ఉండవచ్చు, కార్లు వెళ్ళొచ్చు. కార్లు వెళ్తుంటారా పంతులు గారు చూడండి అంటుంటారు, ఆడి కారు కాదు అది, ఆడి కొడుకు కారే ఉంటుంది. ఎంతమంది ఎదుగుతున్నారో దీన్ని శాస్త్రాన్ని అడ్డు పెట్టుకున్న వాళ్ళు లేరని కాదు, ఉన్నారు. వాళ్ళని మీరు గుర్తించాలి. దీంట్లో అసలు నిజం ఎంత ఉంది, వీడి దగ్గర సత్యం ఎంత ఉంది, వీడు నిజంగా మనకు చెప్తున్నాడా, మోసగిస్తున్నాడో అని పరిశీలన చేసే మీకు జ్ఞానము శక్తితో ఉంటే సరైన పండితుడిని, సరైనటువంటి పురోహితుడి దగ్గరికి వెళ్ళి మీరు వెళతారు. మీకున్నటువంటి సమస్యని అడుగుతారు. మీరు అన్నట్టుగా నేను కాదంటలే, ఉన్నారు కొంతమంది. మనము పంట వేస్తే కలుపు మొక్కలు ఉంటాయి కొన్ని, ఆ కలుపు మొక్కలను ఎట్లా ఏరేస్తామో మనం ఏరేయొద్దు వాళ్ళని, కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్తున్నాను.